నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 17వ శ్లోకం. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. సో భగవానుడు ముందు శ్లోకాలలో కర్మ జరగడానికి, సంపూర్ణంగా జరగడానికి 5 ఫ్యాక్టర్స్ చెప్పారు. సో ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో అటువంటి వాళ్ళు నేను కర్తని కాను అనే జ్ఞానంతో ఉంటారు. సో జరిగే పనులన్నీ కూడా ఈ 5 ఫ్యాక్టర్స్ వల్లే జరుగుతున్నాయి. నేను ఆత్మరూపుడిని, అట్లాగే నేను సచ్చిదానంద స్వరూపుడిని. సో నేను ఒక సాక్షిభూతం మాత్రమే అని నాలెడ్జ్ తో ఉంటాడు. కానీ అటువంటి నాలెడ్జ్ లేనివాడు నేనే సమస్త కర్మలు చేస్తున్నాను అనే కర్తృత్వ భావాన్ని తీసుకుని ఆ కర్మ ఫలాలని అనుభవిస్తూ ఉంటాడు. సో అటువంటి వాడు కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. సో అటువంటి వాడిని దుర్మతి అన్నారు భగవాన్ ముందు శ్లోకంలో. సో ఇప్పుడు ఏమంటున్నారంటే యస్య నాహంకృతో భావః. సో ఎవరికైతే అహంకృతో భావః అంటే నాకు కర్తృత్వ భావం, నేను అంటే కర్తృత్వ భావాన్ని ఓన్ చేసుకోకుండా నేనే కర్తని అనే అహంకారం లేకుండా ఈ జరిగే పనులన్నీ కూడా ఈ 5 ఫ్యాక్టర్స్ వల్లే జరుగుతున్నాయి అన్న నాలెడ్జ్ తో ఉంటాడో, ప్లస్ ఇట్లా ఉన్నప్పుడు ఆ కర్మ నుంచి వచ్చే ఫలాల యొక్క కాన్సిక్వెన్సెస్, సుఖము దుఃఖము అట్లాంటివి కూడా అతడు ఓన్ చేసుకోడు. అందుకని నలిప్యట్టే. సో వాటికి అంటుకోకుండా ఉంటాడు, ఫలాల యొక్క కాన్సిక్వెన్సెస్ కి అంటుకోకుండా ఉంటాడు. అటువంటి వాడు భగవానుడు ఏం చెప్తున్నారు, హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. సో ఏ కర్మ చేసినా కూడా అతడు దానికి అంటుకోడు, నేను చేస్తున్నాను అనే భావన లేదు ఫస్ట్, తర్వాత ఆ కర్మ ఫలాలకి అంటుకోడు. సో అటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే ఆ విద్వత్ సన్యాసం స్టేట్కి వెళ్ళి ఇండివిజువాలిటీని వదిలిపెట్టాడో అటువంటి వాడు ఈ స్టేట్కి వెళ్తాడు. సో అట్లా ఆ స్టేట్కి వెళ్ళిన వాడు సమస్త ఈ ప్రపంచంలో చాలా మందిని హతమార్చినా కూడా ఆ పాపం అతనికి తగలదు, ఆ కర్మబంధంలో చిక్కుకోడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అర్జునుడు అడిగిన సన్యాసము అంటే ఏంటి అంటే, నిజమైన మీనింగ్ ఇదే. అంటే ఏంటంటే ఇండివిజువాలిటీని వదిలిపెట్టడము. అప్పుడు కర్మ నువ్వు ఏ విధంగా చేసినా కూడా అది నీకు అంటుకోదు అని చెప్పడం భగవానుడి ఉద్దేశము. క్లీం కృష్ణాయ నమః.